అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే వెనక సపోర్ట్ వస్తుంది. ఏంటిదంటే మామిడికాయలు బాపు మామిడికాయలు కొడతాడు. ఆల్రెడీ మీరు తమ్ముని చూసే ఉంటారు. మమతక్క నన్నే చూస్తుంది, ఎందుకంటే ఆళ్ళొల్లి వాళ్ళే ఉన్నారు ఇవరాక. బాగా దేశం పోవాలనుకుంటాడు మళ్ళా, అందుకని చెప్పేసి తక్కువ పెట్టినాం కానీ బరోబరి సరిపోలే. అందుకని ఇక మళ్ళీ పెడతాను. ఇక వీళ్ళు నూనె ప్యాకెట్లు అవి కొనుకరారంటే పిసుడుతానని చెప్తారు. వరకట్నం మీద బండి పెట్టమని ఈయన అంటాను, అదేమో బండి కొనిచ్చిపోంటది. అంటే ఇది ఉల్టా పల్టా అన్నట్టు. ఈయనకు మేం పెట్టుడా, మాకే మా బావ మా అక్క కొనివని ఎడతాను. మా బావకు తిల్లంటి కల అయితేనే గైస్ ముసలోడు అయిండు. అయ్యప్పు ఇటు 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 ఆట పెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, బాగుండాలా? ఇవాళ ఏం చెప్తారు? ఇగో మామిడికాయలు కొడతాను. ఇగో మామిడికాయ పీట తెలుసా మీకు? ఐడియా ఓలో ఓలో అక్కనా? ఏంటిది? ఒకటి మామిడికాయలు కొడతాను. అంబాడుకుంటా వచ్చినావు. నేను వచ్చినాక అది ఇట్లా ముక్కలు పెట్టింది, ఇట్లా వచ్చింది. దాకా దొరికిపోయి జైతల బాబు పాపం. అయితే మా అమ్మ అయ్యో మామిడికాయలు గవేంటి నువ్వులు అన్ని అరేంజ్ చేసి పెట్టింది. మామిడికాయలు కొట్టేటప్పుడు మామిడికాయలు దుడుతారు కదా, వాళ్ళకి అమ్మాయికి ఫోన్ చేసిండు. మా అమ్మ మా బావ కోసం తక్కువ పెడుతుంది అన్నమాట. మొన్న పెట్టినాం మమతక్క ఇక్కడ, బట్ సరిపోలేదు. అట్లనే మన నవ్వపక్షన్ల వ్లాగ్ కూడా చేయలే కదా ఈసారి మామిడికాయ తొక్కుది, అందుకని చెప్పేసి వ్లాగ్ రికార్డ్ చేస్తాను. మా ఇంటికాడ అయితే ఫ్రీ ప్లేస్ ఉంటుంది, మమతక్క ఇంటికాడ అయితే కొంచెం టైట్ ఉంటుంది. కొంచెం ఒక రూమ్ కట్టూరు భలే. చిన్నప్పుడు బాగా అట్లా కొట్టంగానే మంచిగా అది పిక్కలు మంచి తీయగా ఉండేటి ఏరుకున్నాడు. మమతక్క మాట్లాడతాడ గైస్, మాట్లాడు మమతక్క. ఏమో నువ్వులు వేయించుతుంది వాళ్ళ ఇంటికన్నా అయితే మంచిగా అవ్వగారి ఇట్లాంటి ఎల్లిపాయలు ఇవేంటి ములక్కాయలు. మా బావ పొద్దుగాల నుంచి 2 గుడ్లు అంటే ఈ గుడ్లు కావాల నుంచి తీసేది లేదు. మా బావ గుడ్లు అంటే పెట్టేది ఏటి వేణు. అందులో ఏమేమి కలిపినావు అవ్వ చెప్పారా? ఉప్పును మెంతి పొడి, ఏమేం కలిపినావు అవ్వ చెప్పే? ఆవపొడి, మెంతి పొడి. అయితే మా మమతక్క ఏం పడుతుందంటే నువ్వు పొడి పడుతుంది. వరకు ఉంది అన్ని కలిపి ఎందుకైతుంది ప్రాబ్లం ఇది. నేను మమతక్క మధ్య మధ్యలో గోకుడు పెడుతుంది, ఆ గోక్కుంటుంది. ఎల్లిపాయలు తీసింది. ఇప్పుడు తాలిపి పెడతారుగా, దాంట్లో ఎల్లిపాయలు ఎందుకు వేసారు గిన్నెలో? జీలకర్ర రావన్నా నేను జీలకర్ర తాలు పెడుతున్నాం. ఇప్పుడైతే నూనె బాగా పొంగత్తుందండి. పొడి, మెంతి పొడి, కొత్తిమీరల పొడి ఇవన్నీ కలిపింది. అక్కడనే తాలు పెడుతుంది. నిన్న డ్రెస్ తెచ్చింది రేటోళ్ళే. అమ్మ తాలు కంప్లీట్ అయినట్టుంది. ఎల్లిగడ్డ వేసినామని ఎల్లిగడ్డ కమ్మ వస్తుంది వాసన. కంప్లీట్ అయింది. ఇప్పుడు కారపొడి చల్లారినాక కారపొడి ఎత్తావా నవ్వా? చల్లారినాక తాల్పు పోసి ఎత్తాలి. ఇదేం తక్కువ ఒక్క తక్కువ. ఎన్ని కిలోలు పెడుతున్నావు? 3 కిలోలు. 3 కిలోల అయితే లేట్ అయింది. కారపొడి ఇప్పుడు బాగా తెచ్చినాక ఇప్పుడు పోతుంది. దాన్ని నిండు ఉప్పు పోసినావు కావా? సరికి సరే సరుకు
మావ సరికి సరి అటు ఉప్పు సరికి సరి పోతుంది. ఒకటి ఆంటీ కదా రెండు పోతున్నా. ఎంత ఎర్రగా కొడుతుంది. ఇది సపడ కరపడాలి నాకు అన్నీ తాలు పెట్టింది. ఏమన్నా పడతాయని అమ్మ అంట కప్పింది. తువ్వాల వేసి కప్పింది. తొక్కు పెట్టంగా వాసన కమ్మగా వస్తుంది. నూనె గిట్ట తక్కువ అవుతుంది అవ్వ. సాయంత్రం అయింది. బాపును బావనైతే షాయి తాగుతారు. నేను కూడా పోసుకున్నా. మంచిగా పెట్టిందా మా బాపు మా అవ్వకి చెప్తాడు, నేను షాయి పెడితే గిట్టానా అని నన్ను వేరే నెల పెడతారు. నా బిడ్డలు అయితే తట్టల్లో అన్నం వేసుకున్నారు. ఇద్దరు తింటారు. కమ్మగా ఉంది. నాకు కూడా కలిపి పెట్టింది నా చిన్న బిడ్డ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా అమ్మనైతే ఇక తొక్కు తువ్వాల కడుతుంది. రేపు కలపవానవ్వ, ఎల్లుండి కలుపుతావు. ఊరుతుంది ఎల్లుండి వరకు. ఆ తొక్కు పెట్టినాం. ఆ తొక్కు టేస్ట్ కూడా వేయలేదు. ఇగో ఇక్కడ ఈడూరి గైస్ తొక్కు ఈ మడతవాన్లో పెట్టిరు. మీకు ఆల్రెడీ తొక్కు వీడియో చూపించిన అంటే రికార్డ్ అయింది కదా, అదేమంటారు దాన్ని ఊరుడా ఊరాలు ఏంటిది ఊరు 3 రోజులు కలుపుతారంటే 3 రోజులు అవుతుంది కానీ కలుపుడు ఇక వీలు ఉంటలేదు. అంత బాగా అచ్చిన సుందా రేకులు అడుస్తున్నాయని లొల్లి పెట్టి ఆ రేకులు ఎక్కుతున్నాను. రేకులది తీసింది లేదా మొత్తానికి? ఇంత తీసిన అప్పుడు ఎట్లుంది? ఎట్లా ఊరింది? అంటే ఓపెన్ చేయి. ఇది వక్క తొక్కు కాదు కదా? పక్కనే కాదు, మనం పెట్టింది కాదు. చీరక తొక్కు సెకండ్ పెట్టింది. చీరక ఇప్పుడు ఇయ్యాల ఇట్లా ముక్కలు 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 పెట్టింది. కందిపప్పు ఇగో అందుకనే పప్పు కూడా వేసుకున్నాం. కందిపప్పు తొక్కు, కందిపప్పులో తొక్కేసుకుని వేరే. ఇప్పుడు తింటా. ఈ వర్షానికి ఏ పని కూడా మనసులో పడతలేదు. ఉడుకుడు కన్నంలో తొక్కేసుకొని తినాలని అనుకున్నా, కానీ మా వాన ఇటు అంత అంగడి ఏం పని మనసులో పడతలేదు. ఆడ మీకు ఎట్లా నేను తెలుసున్నా ముచ్చట్నాడ కరువు పనుకోకుండా అచ్చుకుంటా వచ్చే వరకు పండుకొని మంచిగా ఉంటున్నాయి. ఎండలు ఎంత కొట్టినాయి, ఇప్పుడు వర్షాలు అంత కొడుతున్నాయి. అసలు చెడగొట్టు వానలాట. ఇప్పుడు అసలు కొట్టదు కానీ ఎందుకు కొడుతున్నాయో అర్థమైతలేదు. చెడగొట్టు వానలు అంటే టైం లేకుండా కూడా కొడతాయట. అందుకే ఆ వక్కతోపు కలుపుకొని తినుకుంటా మంచిగా వీడియో తీస్తా అనుకున్నా కానీ మిస్ అయినా. అది కానీ చూపిస్తా ఎప్పుడో ఒక్క దాంట్లోనైనా చిన్న క్లిప్ అని ఎత్తా. వక్కతొక్క అయితే చూసిరు ఎట్లా పెట్టినావో అయితే తినేది కూడా చూపిస్తా అనుకున్నా. కొంచెం పనులు కొంచెం ఎక్కువ ఇట్లా తినేది చూపిస్తా. మళ్ళీ ఆ మడతమాన ఏంది నాకు పెద్దగా ఉంది. అది తిని దించి తిన్నామంటే తినేస్తారే. మా అమ్మ తీస్తుందేమో తీసుకొని మంచిగా తినాక మీకు వీడియో తీస్తాను అనుకున్నా. కానీ వీడియోని అయితే చూడుర్రి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఎప్పుడు నువ్వు ఇదే ముచ్చట చెప్తున్నావు మా తక్క అంటారు. కానీ ఇక మనం ముచ్చట గంతే ఉంటుంది. కానీ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయుర్రి. అబ్బాబ్ ఛానల్ అయితే మంచిగా చూడుర్రి. అందరికైతే బాయ్.